వదిలేయండి సార్. ఎవర్రా మీరు? మా ఫ్రెండ్స్ వదలండి రా. మేమెవరో తర్వాత చెప్తాను, ముందు మీరందరూ వైజాగ్ వెళ్ళిపోండి. వైజాగ్ వెళ్ళిపో. రేపు మాకు డాన్స్ కాంపిటీషన్ ఉందిరా, మేమెందుకు రా వెళ్ళాలి? మీరు వెళ్ళిపోతే కదా నా తమ్ముడు యాంటోనీ గెలుస్తాడు. యాంటోనీ? వాడిని డాన్స్ ఆడి గెలవమని చెప్పరా. వెళ్ళిపోండ్రా. సార్ మాకు డాన్స్ అంటే ప్రాణం, మేమెందుకు సార్ వెళ్ళాలి? మీరు మంచిగా చెప్తే వినర్రా. మీకు నా గురించి తెలియదు కదా. మీ మాస్టర్ గణేష్ గారికి యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయాయని అందరూ అనుకుంటున్నారు. కరెక్టే, కానీ యాక్సిడెంట్ చేయించింది నేనే. ఆవేశపడద్దు, నీ కాళ్ళు కూడా పోతాయి. బుద్ధిగా వైజాగ్ వెళ్ళి చిన్న చిన్న ప్రోగ్రాంలు చూసుకోండి. పోండ్రా. నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు. మర్యాదగా మా ఫ్రెండ్స్ వదిలే. వదలకపోతే కొడతావా? రేయ్ అన్న వద్దన్నా, గొడవ వద్దన్నా, నా ఫ్రెండ్స్ వదిలేమని చెప్పన్నా. అన్న వద్దన్నా, వాళ్ళని వదిలేమని చెప్పన్నా. అన్న అన్న వద్దన్నా, అన్న వద్దన్నా. సార్ మా వాళ్ళని వదిలేండి సార్, ప్రోగ్రామ్కి టైం అయింది సార్. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, వద్దు సార్, గొడవే వద్దు సార్. మా వాళ్ళని వదిలేండి సార్. ప్లీజ్ సార్, వద్దు సార్. వద్దు సార్, సార్ నా మాట వినండి సార్. వద్దు సార్. ఏంట్రా చూస్తున్నావు? మళ్ళీ వీళ్ళను పంపిస్తాను, నువ్వు కొడతావు. ఇదంతా పాత స్టైల్. కొత్త స్టైల్ ఏంటో తెలుసా? నేను మ్యూజిక్ పెడతానంట, నువ్వు డాన్స్ చేస్తావంట. మ్యూజిక్ పెట్టండ్రా. సార్ సార్ ప్లీజ్ సార్. డాన్స్ అంటే ప్రాణం కదా, ఒక్కసారి చెయ్యి, మా వాళ్ళందరూ చూస్తారంట. సార్ వదిలేండి సార్. ఇలా చెప్తే చెయ్యవురా. రేయ్ సార్ సార్ వద్దు సార్. సార్ వద్దు సార్. వద్దు సార్. సార్ వద్దు సార్. సార్ నేను ఆడతాను సార్. నేను ఆడతాను సార్. సార్ నేను ఆడతాను సార్. ఏం చేయదు సార్. నేను ఆడతాను సార్. నేను ఆడతాను సార్. నేను ఆడతాను. భలే చేస్తున్నాడు రా కోతిలాగా. కాల్ చేస్తా, చంపేస్తా. ఆపకూడదు. నువ్వంటే చాలా ప్రేమరా మీ ఫ్రెండ్కి. బాగా ఆడుతున్నాడు చూడు. ఆడు. సార్ సార్ ప్రోగ్రామ్ ఫినిష్ అయ్యే వరకు వీళ్ళు ఇక్కడే ఉండాలి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. బండి తీరా. రేపు పొద్దున్నే షో ఉంది, ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? నేను వెళ్ళి చూసిరానా? వద్దదు, ఒంటరికి వెళ్ళొద్దు, నేను వస్తాను. ఏంటమ్మా ఈ సమయంలో వచ్చారు? గుడి మూసి చాలాసేపు అయిందమ్మా. సరే సార్, మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
it's Ganesh Group. మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఈ కాంపిటీషన్లో గణేష్ గెలిచారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఆడాల్సింది, కానీ బ్యాడ్ లక్. ఒక యాక్సిడెంట్లో ఆయన 2 కాళ్ళు కోల్పోయారు. అలా అని నిరుత్సాహపడకుండా ఈ ఇయర్ కాంపిటీషన్స్కి ఆయన కొంతమంది కుర్రాళ్ళని తయారు చేసి ఇక్కడికి పంపించారు. ఆయనలో ఉన్న పట్టుదలకి, కృషికి హ్యాట్స్ ఆఫ్. సో ఆల్ ఆఫ్ us give him a big hand. విన్నావా నీ గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు? డాన్స్ చేయడానికి మీ వాళ్ళు ఇంకా రాలేదు. నేను నమ్మి స్పాన్సర్షిప్ ఇచ్చి మేము ఫుల్స్ అయ్యాం. భలే వాడిని పట్టుకొచ్చారయ్యా. కాళ్ళు ఉన్న వాళ్ళు గెలవడమే కష్టం అవుతుంది, కాళ్ళు లేని వాడిని తీసుకొచ్చారు. ఇతను ఒక పెద్ద మాస్టరు, ఇతనికి ఒక గ్రూపు. నువ్వెక డాన్స్ గురించి మర్చిపో. నీ మొహానికి డాన్స్ ఒకటి చెయ్. Now I request Ganesh team to come on to the dais. This is the final call for Ganesh team. ఇప్పుడు గనక వీళ్ళు రాకపోతే కాంపిటీషన్ రూల్స్ ప్రకారం వాళ్ళని డిస్క్వాలిఫై చేసి క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఐ రిపీట్, దిస్ ఇస్ ది లాస్ట్ కాల్ ఫర్ గణేష్ టీమ్. గణేష్, ఆ యాంటోనీ గడు వాళ్ళ అన్నయ్య రాంగ్ రూట్లో వెళ్తున్నారు. మనం కూడా అదే రూట్లో వెళ్ళాలి. మా ఏరియాలో నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతనితో చెప్తే మన వాళ్ళు ఎక్కడున్నా సరే 5 నిమిషాలు ఇక్కడికి తీసుకొస్తాడు. రాంగ్ రూట తప్పు. ఏంటనే నువ్వు చెప్పేది? సమీర్, నువ్వేమన్నా చెయ్యి, మన వాళ్ళు ఇక్కడ ఉండాలి ప్లీజ్. వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు. వదిలేండి. వదలకపోతే దుమ్ము లేచిపోద్ది. ఎవర్రా నువ్వు? మాసా? గణేష్ టీం రాలేదు కాబట్టి కాంపిటీషన్ నుంచి తీసేస్తున్నాం. గణేష్, రాఘు వచ్చాడు. త్వరగా తీసుకురండి, ఇక్కడ ఆపుతాను. ఏంటి రక్తం? ఆ యాంటనీ వాళ్ళ అన్నయ్య కలిసి ఇదంతా చేశారు మాస్టర్. మీ కాళ్ళు పోవడానికి కూడా వాళ్ళే కారణం మాస్టర్. మాస్టర్, మీరు భయపడకండి మాస్టర్. నేను డాన్స్ చేస్తా, నేను చేస్తాను మాస్టర్. గణేష్ గ్రూప్ ఇస్ రెడీ. వాళ్ళు వచ్చేసారు, రండి. గాడ్, కమ్ ఆన్.